హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DigiSevaPay యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో దేనికి చేస్తున్నాను అంటే రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది అందరికీ తెలుసు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న దాని తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ రావట్లేదని కొంతమంది చెప్తున్నారు. సో అది ఏంటి, ఎందుకు అలాగ అవుతుంది అన్నది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ digisevapay.co.inకి వెళ్దాం. వెళ్ళిన దాని తర్వాత రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత యాజ్ యూజువల్గా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు జాయిన్ నౌ అని క్లిక్ చేస్తాం. ఓకే, జాయిన్ నౌ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఫుల్గా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. ఓకే, ఈ విధంగా ఇచ్చిన దాని తర్వాత మీ యొక్క అడ్రస్. సో ఇక్కడ నేను ఇలా ఇస్తున్నానని ఇలా కాదు, నీట్గా మీ ఆధార్లో ఎటువంటి అడ్రస్ ఉంటుందో సేమ్ అవే డీటెయిల్స్ ఇవ్వాలి, ఏ మాత్రం తేడా ఉండకూడదు. ఇది నేను డెమో పర్పస్ కోసం మీకు ఇలా చూపించడం అయితే జరుగుతుంది. స్టేట్, నెక్స్ట్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క పాన్ నెంబరు ఇచ్చి ఇక్కడ రిటైలర్ అని మాత్రమే మీరు సెలెక్ట్ చేసి పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐడి అండ్ పాస్వర్డ్ మెయిల్కి అయితే వెళ్ళిపోయిందని వచ్చింది, అకౌంట్ క్రియేటెడ్ అని వచ్చింది. సో ఇక్కడ ఓకే క్లిక్ చేద్దాం. ఈ స్క్రీన్ వచ్చింది. ఓకే, ఆ స్క్రీన్ వచ్చి చాలామందికి ఆగిపోతుంది. సో అది ఎటువంటి ప్రాబ్లం అయితే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేవైసీ కూడా కంప్లీట్ చేయాలి. కేవైసీ కంప్లీట్ చేయడానికి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, డిజిటల్ మోడ్ అని చెప్పేసి, ఫిజికల్ మోడ్ అని చెప్పేసి. ఆధార్ ఓటీపీ బేస్ అని చెప్పేసి ఉందని చెప్పేసి వెంటనే డీటెయిల్స్ ఇచ్చేసి ఆ అగ్రీ కొట్టి ప్రొసీడ్ కొడతాం. కానీ ఈ డిజిటల్ మోడ్కి 10 రూపాయలు అన్నది వాలెట్లో ఉండాలి, 10 రూపాయలు ఛార్జ్ అవుతుంది ఆధార్ బేస్ ఓటీపీకి. సో అవి మీ వాలెట్లో ఉండవు, ఎందుకంటే కొత్తగా క్రియేట్ అయ్యింది కాబట్టి. మీరు అలాంటప్పుడు ఏం చేయాలి, ఫిజికల్ మోడ్ అని ఉంది, ఫిజికల్ మోడ్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబరు, ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ ఫ్రంట్ అలాగే ఆధార్ కార్డు ఫ్రంట్ టు బ్యాక్ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసే ప్రక్రియ ఎలా చేసుకోవాలి, ఇదిగోండి. ఇన్ కేస్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి రాదు, ఇంకో విషయం కూడా చెప్తాను. సో ఇక్కడ ఇదైతే స్క్రీన్ వచ్చింది, మరి నాకు యూజర్ ఐడి పాస్వర్డ్ మెయిల్కి రాలేదనుకోండి, సపోజ్ ఇక్కడైతే వచ్చేసింది, ఇన్ కేస్ రాలేదు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే సేమ్ ఇదేది ఓకే, ఇక్కడ రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్కి వస్తారు. క్లిక్ హియర్ టు లాగిన్. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ని యూజ్ చేయండి. కొత్త పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది, దాంతో మీరు లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ అయినాక మళ్ళీ కొత్త కస్టమర్ కాబట్టి కేవైసీ అడుగుతుంది. సో ఇక్కడ శాంపిల్ ఇచ్చారు, ఇక్కడ పైన చూడండి ఏ విధంగా అప్లోడ్ చేయాలని శాంపిల్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఆధార్ ఫ్రంట్ టు బ్యాక్ కలర్ జెరాక్స్ తీయించుకోవాలి, సిగ్నేచర్ చేయాలి, 2 పక్కల ఇటుపక్క సిగ్నేచర్ చేసి మీ మొబైల్ నెంబర్ రాయాలి. ఓకే, అది మళ్ళీ స్కాన్ తీసినట్టు మీరు అప్లోడ్ చేయాలి. స్కానింగ్ ఎలా తీస్తామండి, మా దగ్గర స్కానర్లు లేవండి అంటారు. స్కానర్లు ఉండాల్సిన అవసరం లేదు, మీకు ప్లే స్టోర్కి వెళ్తే మంచి యాప్ ఏదో ఒకటి దొరుకుతుంది స్కానింగ్కి సంబంధించి, డాక్యుమెంట్ స్కానర్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. దాంతో ఫోటో తీస్తే నీట్గా డాక్యుమెంట్ తీసినట్టే ఉంటుంది, స్కాన్ తీసినట్టు ఉంటుంది. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అప్లోడ్ చేయాలి. సేమ్ పాన్ కార్డ్ శాంపిల్ కూడా చూడండి, ఇక్కడ శాంపిల్ ఇచ్చి ఉన్నారు. సిగ్నేచర్ చేయాలి, ఫోన్ నెంబర్ రాయాలి, అది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశారు అంటే కేవైసీ సేమ్ డే మీకు కంప్లీట్ అయిపోతుంది. బట్ కొన్ని సమయాల్లో ఏంటంటే 24 అవర్స్ కన్నా కొంచెం పైన టైం పడుతుంది. అక్కడ 4 to 5 days అని టైం చూపిస్తుంది, కానీ దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ 24 అవర్స్ లోపే మీరు కరెక్ట్గా చేసినట్టయితే కేవైసీ అప్రూవ్ అయిపోతుంది. మళ్ళీ గుర్తుంచుకోండి, ఆధార్ కార్డ్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్స్ ఉండాలి, మొబైల్ నెంబర్ రాయాలి, మీ రిజిస్టర్డ్ నెంబరు, పాన్ కార్డ్ మీద కూడా సిగ్నేచర్ చేయాలి, మొబైల్ నెంబర్ రాయాలి. ఓకే, సో ఈ విధంగా మీరు కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ.